శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుం అరవిందదళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. విశ్వం టీవీ ప్రేక్షకులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలతో. శ్రీరాముడంటే మూర్తీభవించిన ధర్మం. ధర్మం ఒక ఆకృతి దాలిస్తే ఎట్లా ఉంటుందో అది సాక్షాత్తు శ్రీరామచంద్రమూర్తి. అందుకే ఈ శ్రీరామనవమిని ఊరు వాడ ప్రజలందరూ కూడా అమితమైనటువంటి సంతోషంతో జరుపుకుంటారు. ఎప్పుడో త్రేతాయుగంలో నడయాడినటువంటి శ్రీరాముడు ఇప్పటిదాకా తెలుగువారితో మమేకమై జీవిస్తూ ఉన్నాడు. తెలుగువారి సంస్కృతిలో అంతర్భాగమయ్యాడు. తెలుగువారికి ధర్మానికి ఆరాధ్య దైవంగా భాసిల్లుతూ ఉన్నాడు. ఎందుకింతటి వైభవం? ఏమిటి శక్తి? రాముని కథ చూద్దామా? ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని భాషల్లోకి కూడా అనువాదమైపోయినటువంటి రచన రామాయణం. ఇవాళ ఎన్ని లిఖితపూర్వకమైనటువంటి ముద్రితమైనటువంటి భాషలు ఉన్నాయో అన్ని భాషల్లోకి కూడా ఈ రామాయణం అనువాదం జరిగిందంటే అది అతిశయోక్తి కాదు. ఎందుకు? ఏమిటి రాముడి యొక్క శక్తి? ఏమిటి రామాయణం యొక్క మహిమ అనేటటువంటిది మనం కొంచెం లోతుగా ఆలోచించినట్టయితే, రాముడు ధర్మవర్తనుడు, రాముడు ధర్మవర్తనుడు, రాముడు అకుంఠిత ధైర్యశాలి, శ్రీరాముడు నీతి కోవిదుడు, రాముడు సత్య పరాక్రముండు, మా రాముని వంటి వాడు, మా రాముని వంటి వాడు కనరాడు మరొక్కడు ముజ్జగాల, ఆ రాముని రాజు చేసి జనరంజక పాలన మిమ్ము మీవలెన్. రాముడు అంటేనే ధర్మవర్తనుడు, రాముడు అంటే అకుంఠితమైనటువంటి ధైర్యశాలి, రాముడు అంటే సత్య పరాక్రమం కలిగినటువంటి వాడు, రాముడు అంటే నీతి కోవిదుడు, రాముని వంటి వాడు ముజ్జగాలలో మరొక్కడు కనరాడు అంటారు ఒక ప్రసిద్ధమైనటువంటి రామాయణకర్త. అందుకని ఇప్పటికీ కూడా రామాయణం కానీ రాముడు కానీ మనందరి జీవితాలలో మమేకమైపోయాడు. మనకందరికీ ఆరాధ్య దైవంగా భాసిల్లుతూ ఉన్నాడు. ఈ భూమి మీద ఎప్పటిదాకా నదులు పర్వతాలు ఉంటాయో అప్పటిదాకా రామాయణం నిలబడుతుంది. అప్పటిదాకా రామాయణం ఒక శక్తివంతమైనటువంటి ప్రేరణనిస్తుంది, ప్రజలందరికీ కూడా శక్తిని నూరిపోస్తుంది అని అంటారు. కాబట్టి రామాయణాన్ని వాల్మీకి మహర్షి 24,000 శ్లోకాలతో రచించినప్పటికీ కూడా ఇప్పటికీ కూడా ఏదో ఒక కవి ఎక్కడో ఒక చోట రామాయణాన్ని తనదైనటువంటి శైలిలో తనదైనటువంటి నడకతో నడిపిస్తూ ఉన్నాడు, రచిస్తూ ఉన్నాడు. మరల ఇదేల రామాయణంబన్నచో ఎల్ల ప్రపంచకమెల్ల తినుచున్న అన్నమే తినుచున్న దిన్ని నాళ్ళు అని చెప్పుకున్నట్టుగా రామాయణం నిత్య నూతనం. అందుకే రామాయణం తెలుగువారికి, భారతీయులకు, హిందువులకు, ధర్మపరాయణులకు ప్రత్యేకమైనటువంటి పారాయణ గ్రంథంగా భాసిల్లుతూ ఉన్నది. ఆ రామాయణాన్ని చదవాలి, రాముణ్ణి ఆదర్శంగా తీసుకోవాలి. అప్పుడే మన జీవితాలన్నీ కూడా ఆనందారామంగా నిలబడతాయి. రామనామాన్ని తెలిపేటటువంటి మహత్తరమైనటువంటి శ్లోకం మనకందరికీ తెలిసిందే. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. రామనామానికి ఉన్నటువంటి శక్తిని తెలిపేటటువంటి శ్లోకం అది. ఎందుకు రాముడు ఇంత గొప్పగా నిలబడ్డాడు? రామాయణం ఎందుకు సకల ధర్మాల నిలయంగా భాసిల్లుతూ ఉన్నది? రాముడిలో ఒక ఆదర్శమైనటువంటి పుత్రుడు మనకు కనిపిస్తాడు, రాముడిలో ఒక ఆదర్శవంతమైనటువంటి శిష్యుడు మనకు కనిపిస్తాడు, రాముడిలో ఒక ఆదర్శవంతమైన అన్న కనిపిస్తాడు, రాముడిలో ఒక అత్యద్భుతమైనటువంటి పతి కనబడతాడు, రాముడిలో గొప్పనైనటువంటి రాజు కనబడతాడు. తండ్రి మాట తలదాల్చి అడవులకేగినటువంటి శ్రీరాముడు మాట తప్పనివాడుగా, ధర్మం తప్పనివాడుగా మనకు కనిపిస్తాడు. అది రాముడి యొక్క ప్రత్యేకత, అది రామాయణానికి దక్కినటువంటి గౌరవం. అది
ఒక గొప్పనైనటువంటి ధర్మాలన్నీ మనకు రామాయణంలో కనిపిస్తాయి. మంచి అన్న ఎట్లా ఉండాలి, మంచి తమ్ముడు ఎట్లా ఉండాలి, మంచి భార్య ఎలా ఉండాలి, ఉత్తముడైనటువంటి తండ్రి ఎలా నడుచుకోవాలి, ఉత్తముడైనటువంటి గురువు తన శిష్యుల్ని ఎట్లా సన్మార్గంలో నడిపించుకోవాలి. ఇట్లా ప్రతి అంశం కూడా సమాజానికి ఆదర్శ పాత్రగా ఆదర్శనీయంగా ఉంటుంది. కాబట్టే రామాయణం అంత గొప్పనైనటువంటి ఒక శక్తివంతమైనటువంటి ధార్మిక గ్రంథంగా, పారాయణ గ్రంథంగా, ఒక అద్భుతమైనటువంటి కావ్యంగా ఇవాళ ప్రజల నోళ్ళల్లో నానుతూ ఉన్నది. రామాయణం ఇప్పటిదా? జానపదులు రామాయణం మాట్లాడుకోలేదా? జానపదులు రామాయణం గురించి చర్చ పెట్టుకోలేదా? గాథలుగా పాడుకోలేదా అనే ప్రశ్న వచ్చినప్పుడు రామాయణం జానపదుల నుండి జ్ఞాన పథం దాకా ఒక స్రోతస్వినిగా ప్రవహించినటువంటి నది, ఒక కావ్యం, ఒక ధర్మం మూర్తిభవించినటువంటి మంచి లక్షణాల యొక్క కలయికగా రామాయణ కావ్యం భాసిల్లుతూ ఉన్నది. కోతులు పుట్టిందెందుకురా, కొమ్మలు విరిచేటందుకురా, కొమ్మలు విరిచేదెందుకురా, వారధి గట్టేటందుకురా, వారధి గట్టేదెందుకురా, లంకకు చేరేటందుకురా, లంకకు చేరేదెందుకురా, లంకకు చేరేదెందుకురా, సీతను తెచ్చేటందుకురా, సీతను తెచ్చేదెందుకురా, రామునకిచ్చేటందుకురా, రామునకిచ్చేదెందుకురా, రామునకిచ్చేదెందుకురా, మనలను ఏలేటందుకురా. ఇది జానపదులు రామాయణాన్ని వారికి నచ్చినటువంటి భాషలో తమదైనటువంటి గానంలో అలవోకగా పాడుకునేటటువంటి వారు. ఒక 8 గేయ పాదాలలో సంపూర్ణమైనటువంటి రామాయణం మనకు అక్కడ కనిపిస్తుంది. కాబట్టి రామాయణం ఇవాళ శాశ్వతమైనటువంటి ఆచంద్ర తారార్కమైనటువంటి ఒక అత్యద్భుతమైనటువంటి గ్రంథంగా నిలబడింది. విశ్వ సాహిత్యంలో ఆది కావ్యమైనప్పటికీ కూడా నేటిదాకా రామాయణం తన యొక్క ప్రత్యేకతను కొనసాగిస్తూనే వస్తుంది. మనందరి జీవితాలను సంస్కరించగలిగినటువంటి మహాకావ్యం రామాయణం. అందుకనే ఆ రామాయణంలో ఉన్నటువంటి ధర్మాలన్నీ కూడా నేటికి ప్రజల జీవితాలతో ముడిపడి ఉన్నాయి, ప్రజలకు ఒక దిశానిర్దేశం చేస్తూ ఉన్నాయి. రామాయణాన్ని చదివినటువంటి వారందరూ కూడా తమ జీవితానికి ముక్తి లభించిందిగా భావిస్తారు. అది రామాయణం యొక్క ప్రత్యేకత. నారదుడు వాల్మీకి కథ, రామకథ చెప్పిన తర్వాత ఆ వాల్మీకి మనస్సులో అది మెదులుతూ ఉంది. అప్రయత్నంగా తమసా నదీ తీరం దగ్గర ఒక అనూహ్యమైనటువంటి ఘటన వాల్మీకి ఎదురవుతుంది. 2 క్రౌంచ పక్షులు ఆనందంగా చెట్టు మీద ఉన్నాయి. ఒక బోయవాడు, ఒక వేటగాడు ఆ పక్షుల్ని చూశాడు. ఒక పక్షిని నేల కూల్చాడు బాణంతో. ఆ కింద పడ్డటువంటి పక్షి చుట్టే తిరిగి మరొక పక్షి నేల కూలింది. ఆ 2 పక్షులు ఒక్కసారిగా నేల కూలిన తర్వాత వాల్మీకి హృదయంలో ఒక కరుణ రసాత్మకమైనటువంటి భావన వెల్లివిరిసింది. మానిషాద ప్రతిష్టాంత్వ మగమ శాశ్వతి సమాహ యత్క్రౌంచ మిథునాధేకం అవధి కామమోహితం. ఓ నిషాదుడా, ఎంత పని చేశావురా, ఆనందంగా ఉన్నటువంటి జంటను విడదీశావు కదా, ఈ పాపం ఊరికే పోదు కదా అని అన్నాడు. ఈ వాల్మీకి నోట వెలువడ్డటువంటి ఈ శ్లోక పాదాలు ఏవైతే ఉన్నాయో అవి అప్రయత్నంగా అనుష్ఠుప్ ఛందస్సులో ఒదిగిపోయాయి. ఆశ్చర్యపోయాడు వాల్మీకి. అదే ఛందాన్ని ఎంచుకొని అద్భుతంగా రామాయణాన్ని రచించడానికి వాల్మీకి ఉపక్రమిస్తాడు. ఆ 24,000 శ్లోకాల వాల్మీకి రాసినటువంటి రామాయణం ఇప్పటిదాకా అనేక మంది తమదైనటువంటి శైలిలో రచించారు, అనేక మంది తమదైనటువంటి నడకతో కొనసాగించారు, అనేక మంది ప్రసిద్ధమైనటువంటి కవులు, రచయితలు అవసరమైన చోట మార్పులు చేసి స్వేచ్ఛానువాదంగా కూడా రచించినటువంటి వారు లేకపోలేదు. ధర్మాలన్నింటికీ నిలయం రామాయణం అంటున్నాం కదా. అసలు ఏది ధర్మం అనే ప్రశ్న వేసుకున్నప్పుడు, ధర్మం ఏది అని అన్నప్పుడు ఎవరి విధిని వారు నిర్వర్తించడమే ధర్మం. నేను ఉపాధ్యాయుణ్ణి అంటే నా పిల్లలకు అద్భుతంగా పాఠం చెప్పడం నా ధర్మం. నేను ఒక పాలకుణ్ణి అంటే నా పరిధిలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా సుఖశాంతులతో పరిపాలించడం నా ధర్మం. నేను ఒక గృహిణిని అయితే నా కుటుంబాన్ని అత్యద్భుతంగా పోషించడం, కుటుంబానికి అవసరమైనటువంటి ధార్మికమైనటువంటి మానవీయ సేవలు అందించడం నా ధర్మం. ఇట్లా ఎవరి విధిని వారు సక్రమంగా, సమర్థవంతంగా, ఆదర్శవంతంగా నిర్వర్తించడమే ధర్మం. ఆ ధర్మాలన్నీ కూడా రామాయణంలో ఉన్నాయి. కాబట్టి రామాయణం
ఈ దేశానికి ఆదర్శమైనటువంటి గ్రంథంగా నిలబడింది. ధర్మ శబ్ద చర్చ వచ్చింది కనుక, ఎవరి విధి వారు నిర్వర్తిస్తున్నారు కనుక రామాయణం అనుకోకుండా, అకస్మాత్తుగా, అనూహ్యంగా దేశభక్తిని నూరిపోసేటటువంటి గ్రంథంగా కూడా నిలబడింది. ఏది దేశభక్తి, ఏమిటి అన్నప్పుడు మనం తర్వాత శ్లోకాల్లో మాట్లాడతాం. ఊగేటి అచ్యుతరామ శాస్త్రి గారు దేశం గురించి చెప్పేటప్పుడు, ఈ దేశ వైభవం ఎట్లాంటిది అని చెప్పేటప్పుడు, ఈ దేశం ఎటువంటి ధర్మభూమి అని చెప్పేటప్పుడు, ఈ దేశం యొక్క వైభవం చెప్పేటప్పుడు, ఆర్యావర్తం భారతవర్షం కాదంటావా, హిందుస్థానం లేదంటావా ఇండియా, ఏ పేరైనా నాకొకటే, ఏ ఊరైనా నాదొకటే, ఇచట పుట్టిన పరకలు రప్పలు రప్పలు, నత్తలు నత్తలు, గుల్లలు సైతం నాకు పవిత్రం, నాకు సమస్తం అంటాడు. అంటూ ఆ కవిత్వాన్ని కొనసాగిస్తూ, ఇతర దేశముల భూభాగమ్ముల ఆక్రమించుటది ఎరుగని దేశం, ఇతర దేశముల భూభాగమ్ముల ఆక్రమించుటది ఎరుగని దేశం, విశ్వమానవుల హృదయ భూములను గెలుచుటయన్నది తెలిసిన దేశం, ఇది నా దేశం, ఇది నా దేశం. ఇది ఈ దేశం యొక్క గొప్పతనం. హృదయాలను గెలుచుకోవడమే రామాయణం చేసినటువంటి పని. అది ఈ దేశానికి ఆపాదించుకుంటున్నాం మనం ఇవాళ. కాబట్టి ఈ దేశ వైభవమే ఈ రామ వైభవం, ఈ రామ వైభవమే ఈ దేశ వైభవం. ఏదైతే మంచిని ఇతరులకు పంచాలని చెప్పడమే రామతత్వం, చెడును తనలో దాచుకొని ఇతరులకు మేలును కలిగించాలనేటువంటిది రామతత్వం. ఎన్ని ధర్మాలకు పుట్టినిల్లు ఆ రామాయణం అనేటటువంటిది మనం కాస్త చూసినట్టయితే, రాముడు 12 నుండి 14 ఏళ్ల వయస్సున్నప్పుడు తండ్రి అయినటువంటి దశరథుడు కుమారుడికి పట్టాభిషేకం చేద్దామనేటటువంటి ఆలోచనల్లో మునిగి తేలుతున్న సందర్భంలో, మంత్రులతో చర్చిస్తున్నటువంటి సందర్భంలో హఠాత్తుగా విశ్వామిత్రుడు అక్కడికి వస్తాడు. విశ్వామిత్రుడు వచ్చి, దశరథ మహారాజా, నేను ఒక యజ్ఞం చేస్తున్నాను, ఆ యజ్ఞాన్ని 2 రాక్షసులు విధ్వంసం చేస్తూ ఉన్నారు, వాళ్ళిద్దరూ మారీచ సుబాహులు, వాళ్లను సంహరించడానికి ఈ రామ లక్ష్మణులు నా వెంట పంపు అంటాడు. దశరథుడి హృదయం తల్లడిల్లిపోతుంది, పుత్ర వాత్సల్యంతో హృదయం కరిగిపోతుంది. ముక్కుపచ్చలారినటువంటి నా కుమారుల్ని నేను పంపించాలా విశ్వామిత్ర మహర్షి? నేను వస్తాను నీ యాగ సంరక్షణకు, నీ యాగం నిర్విఘ్నంగా కొనసాగేలా నేను ఆశాంతం ఉంటాను అక్కడ అంటాడు. మాట తప్పనటువంటి వంశంలో జన్మించినటువంటి ఓ దశరథ మహారాజా, ఏదడిగినా ఇస్తానన్నావు, కుమారుల్ని పంపవా అనే మాట అనేసరికి వశిష్ఠుడి యొక్క సూచన మేరకు రామ లక్ష్మణులను విశ్వామిత్రునితో పంపించడానికి సిద్ధమవుతాడు దశరథ మహారాజు. గురువు చెప్పినటువంటి మాట రాజు తూచా తప్పకుండా పాటిస్తాడు అన్నదానికి ఇది ఒక గొప్ప ఉదాహరణగా మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఎందుకు గురువుని ఈ దేశం అంతగా గౌరవించింది? ఎందుకు హైందవ ధర్మం, భారతదేశం గురువుకు ఒక సమున్నతమైనటువంటి స్థానం కల్పించింది? మాతృదేవోభవ అని మొదట తల్లికి నమస్కారం చేస్తాం, తల్లిని సాక్షాత్తు దైవంగా భావించాం. ఆ తర్వాత అత్యంత గొప్పైనటువంటి స్థానం జన్మనిచ్చినటువంటి తండ్రికి పితృదేవోభవ అని నమస్కారం చేస్తాం. ఆ తర్వాత పెదనాన్ననో పిన్నాననో కాకనో మామనో అనలే, నేరుగా ఆచార్య దేవోభవ, గురుదేవోభవ అన్నది మన సంస్కృతి. గొప్ప గురువు తలుచుకుంటే సమాజాన్ని దిశానిర్దేశం చేయగలడు. గొప్ప గురువు తలుచుకుంటే ఒక అద్భుతమైనటువంటి రీతిలో సమాజాన్ని నడిపించగలడు. అందుకని ఆచార్యుడికి అంత ప్రతిష్టాత్మకమైనటువంటి స్థానం భారతీయ సంస్కృతి కట్టబెట్టింది. అట్లా విశ్వామిత్రుని వెంట వెళ్ళినటువంటి రామలక్ష్మణులు అపూర్వమైనటువంటి విద్యా పారంగతులై ఆ యాగరక్షణ చేసి మధ్యలో రాక్షస సంహారం చేస్తారు కూడా. అది గొప్పనైనటువంటి గురువు తలుచుకుంటే తన శిష్యులను ఒక సమున్నతమైనటువంటి స్థానంలో నిలబెట్టగలుగుతారు. అంతెందుకు, మన చరిత్ర గనక మనం చూసుకున్నట్టయితే ప్రతి ఇంట్లో కూడా మొదటి గురువుగా మాతృమూర్తి నిలబడుతుంది. జిజియాబాయి అంత గొప్పనైనటువంటి మాతృమూర్తి కాబట్టి చిన్నప్పటి నుంచి ఛత్రపతి శివాజీకి వీరుల యొక్క గాథలు, ధార్మిక కథలు, భారత భాగవతాలు, రామాయణం చెప్పింది కాబట్టి ఛత్రపతి శివాజీ అంత గొప్పవాడు తయారయ్యాడు. వివేకానందుడు అంత గొప్పవాడు తయారయ్యాడు అంటే మాతా భువనేశ్వరి దేవి ఉన్నది. ఆ తర్వాత స్వామి రామకృష్ణ పరమహంస శిష్యుని అంత అత్యుత్తమంగా తయారు చేస్తారు. ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్టయితే ఒక దాదాజీ కొండదేవ్, ఒక సమర్థ రామదాసు అనే గురువులు ఉన్నారు కాబట్టి ఛత్రపతి శివాజీ అంత గొప్పవాడయ్యాడు.
రామకృష్ణ పరమహంస అనేటువంటి గురువు ఉన్నాడు కాబట్టి వివేకానందులంత గొప్పవాడయ్యాడు. అట్లాగే సుభాష్ చంద్రబోస్ తల్లి ప్రభావతీదేవి అద్భుతమైనటువంటి శక్తిగా తీర్చిదిద్దింది. అంటే ఒక తల్లి ఒక గురువు తలుచుకుంటే సమాజంలో ప్రతిభావంతులు తయారవుతారు, ధైర్యవంతులు తయారవుతారు అనడానికి అది మనకొక నిదర్శనం. చదువు ఏది చెప్పినా సరే, చదువు ప్రస్తావన వచ్చింది కనుక ఒక సందర్భం తీసుకొస్తాను. భారతీయ సంస్కృతిలో చదువు నేర్పేటప్పుడే చిన్నప్పుడు అక్షరాభ్యాసం చేసేటప్పుడు ఊనమాలు నేర్పించేటప్పుడే ఆ ఈలతో మొదలు పెడతాడు అక్షరాల్ని. గురువు, ఆచార్యుడు, బడిలో ఉన్న ఉపాధ్యాయుడు, తల్లి ఎవరైనా కావచ్చు, ఆ స్థానం గురుస్థానం. ఆ ఈ అనేటువంటి వర్ణమాలను నేర్పించడంలో ఒక గొప్ప తాత్వికత దాగి ఉంది. ఆ అమ్మ, ఆ అంటే అమ్మ, ఆ అంటే ఆవు, ఈ అంటే ఇల్లు, ఈ అంటే ఈశ్వరుడు. ఈ 4 శబ్దాలు కూడా చతుర్విధ పురుషార్థాలకు సంకేతం. అమ్మ ధర్మానికి ప్రతీక, ఆవు అంటే పాడికి సంపదకు ప్రతీక, అది అర్థానికి సంకేతం. ఇల్లు ఐహికమైనటువంటి కోర్కెలను తీర్చుకునేడానికి ఉపయోగపడేటువంటి కేంద్రం కాబట్టి అది కామానికి ప్రతీక. ఈశ్వరుడు మోక్షాన్ని ప్రసాదించేటటువంటి వాడు కాబట్టి ఆ ఈ అనేటటువంటి అక్షరం మోక్ష ప్రదాతగా మనకు నిలబడింది. అంటే భారతీయ సంస్కృతిలో రామాయణమైన, అక్షరాలైనా, రాముడైనా, చదువు అయినా ఏదైనా సరే ఒక తాత్విక భావనతో కుటుంబాన్ని నడిపేటటువంటి పద్ధతి, ఒక తాత్విక భావనతో అక్షరాభ్యాసం చేయించేటటువంటి పద్ధతి, ఒక తాత్విక భావనతో రాజ్యాన్ని నడిపేటటువంటి పద్ధతి. ప్రతి దాని వెనుక భారతీయత దాగి ఉన్నది, ధర్మం దాగి ఉన్నది. ఆ ధర్మమే ఇవాళ ఆ దశరథ మహారాజును తన కుమారులను గురువు వెంట వెళ్ళేటట్టుగా చేసింది. ఆదర్శవంతమైనటువంటి తల్లి, ఆదర్శవంతమైనటువంటి తండ్రి, ఆదర్శవంతమైనటువంటి గురువు, ఆదర్శవంతమైనటువంటి రాజు, ఈ 4 గనక ఉన్నట్టయితే అది రామరాజ్యంగానే మనకు కనిపిస్తుంది. కాబట్టి రామాయణంలో ఇటువంటి గొప్పనైనటువంటి ఒక ధార్మిక భావాలు మనకు కలిగి ఉన్నాయి. ఇవాళ మన విద్యాభ్యాసం గనక చూసినట్టయితే, ఇంగ్లీష్ మీడియం కాన్వెంట్ పిల్లల రైమ్స్ గనక మనం చూసినట్టయితే, ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ అని, లేకపోతే రెయిన్ రెయిన్ గో అవే అని, లేకపోతే బాబా బ్లాక్ షీప్ అని మన పిల్లల్ని గొర్రెల్లాగా మనం తయారు చేస్తున్నాం. ఈ గొర్రెల్లాగా తయారు చేసేటటువంటి ఆలోచనను కుటుంబం నుంచి మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది మిత్రులారా. ఇవాళ ప్రతి ఇంట్లో కూడా తర్వాత పిల్లలను సింహాలుగా, ధైర్యవంతులుగా, జ్ఞానులుగా తీర్చిదిద్దామనేటటువంటి సందేశం ఈ రామాయణ సందేశంగా మనం అందుకుందాం. ఎందుకంటే తలను దించిన గొర్రెను మాత్రమే బలిగా ఇత్తురు భారీగా జనమే. మనం గుళ్ళ దగ్గరనో మరో చోటనో జాతరల దగ్గరనో ఎవరిని బలిగా ఇస్తాం? గొర్రె తలదించుకుంటుంది కాబట్టి బలిగా ఇస్తాం. తలను దించిన గొర్రెను మాత్రమే బలిగా ఇత్తురు భారీగా జనమే. గర్జన చేసే సింహం చూస్తే వణికిపోదురోయ్ భారతీయుడా. సింహాల్లాగా పిల్లల్ని పెంచాలి, అది రామాయణం అందించేటటువంటి సందేశం. ఎటువంటి పరిస్థితి అయినా సరే వాళ్ళ పిల్లలు ఒడిదుడుకులను, ఒత్తిళ్లను ఎదుర్కొనేటటువంటి ఒక మానసిక స్థైర్యాన్ని అందించేటటువంటి సంతానాన్ని మనం తయారు చేయవలసినటువంటి అవసరం ఉంది. అది రామ లక్ష్మణుల పెంపకం నుంచి మనం చూసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇక రామాయణం ఉత్తమ ఇల్లాలకు ఒక ధార్మిక విలువల్ని నూరిపోస్తుంది. భర్త వనవాసానికి వెళ్తూ ఉంటే నువ్వు పోయిరావయ్యా అని సీతమ్మ అనలే, నేను నీ వెంటే వస్తాను అని భూషణాలన్నీ విడిచిపెట్టి, అలంకారాలన్నీ తీసివేసి, నార చీరలు ధరించి భర్త వెంట వస్తానని, అడవికి వస్తానని నడిచినటువంటి స్త్రీ. దాంపత్య ధర్మం అనేటటువంటిది మనకు రామాయణంలో కనిపిస్తుంది. ఇవాళ మనం సమాజంలో చూస్తున్నాం, సమాజంలో చాలా వార్తలు చూస్తున్నాం. ఇంట్లో ఒక 4 కొడుకులుంటే ఆస్తి కోసం తండ్రిని కూడా చంపేటటువంటి రోజుల్లో మనం ఇవాళ ఉన్నాం. పత్రికలు చాలా మనకి ఈ ఘటనలన్నీ రోజు చూపిస్తూనే ఉన్నాయి. అన్నాదమ్ముళ్ళు ఆస్తి కోసం కొట్లాడుతున్న సందర్భాలు చూస్తున్నాం. కానీ రామాయణం మనకేం నేర్పిందో తెలుసా? రాముడు అడవికి వెళ్తున్న సందర్భంలో లక్ష్మణుడు మా అన్నయ్య అడవికి పోతున్నాడు కదా, నేను ఇక్కడే ఉండి రాజ్యాన్ని అనుభవిస్తా అని అనుకోలే. కాబట్టి అన్న వెంట నేను కూడా నీడలాగా నడుస్తా అని వెళ్ళాడు. ఒక అన్నాదమ్ముల అనుబంధానికి రామాయణం ప్రతీక. అందుకనే ఇవాళ రామాయణం చదవడం ద్వారా మన పిల్లల పెంపకం మనకు తెలుస్తుంది. ఇంట్లో 2 కొడుకులు 3 కొడుకులు ఉన్నట్టయితే వాళ్ళు ఎట్లా మెదలాలి అనేది రామాయణాన్ని చూసి నేర్చుకోవడానికి ఉపకరిస్తుంది. అన్నాదమ్ముల అనుబంధానికి ప్రతీక, ఉత్తమ దాంపత్య బంధానికి ప్రతీక, గురు శిష్య బంధానికి ప్రతీక, తండ్రి కొడుకులు ఎట్లా ఉండాలి ప్రతీక, తల్లి మాట జవదాటకుండా ఉండాలి,
కైకేయి చెప్పినటువంటి ఒక మాట విని రామచంద్రమూర్తి వనవాసానికి సిద్ధమైపోతాడు. అంటే తల్లి మాట జవదాటకూడదు అనేటటువంటి ఒక ధార్మిక సాంస్కృతిక విలువలను రామాయణం మనకు అందజేస్తున్నది. రామాయణం ఎంత గొప్పనైనటువంటి భావనతో ఉన్నటువంటి అంశం అంటే ఇంకా మనకు ఉత్తమ సేవకుడు ఎలా ఉండాలి. మనకు ఉత్తమ సేవకుడి దగ్గరకు వస్తే చాలా మంది రాముడు హనుమంతుడి యొక్క ఘట్టం, రామబంటుగా హనుమంతుడు ఎంత ఉదాత్తమైనటువంటి కార్యాలు చేశాడో మనకు తెలుసు. చాలా మంది ప్రవచనకర్తలు అందిస్తూ ఉంటారు. ఇక్కడ నేను అందుకు భిన్నంగా మందరను కూడా గొప్ప సేవకురాలు అంటాను. ఎందుకు అంటే మందరే గనక లేకపోతే అసలు రామాయణంలో మలుపులే లేవు. తెల్లవారితే రామచంద్రుడి యొక్క పట్టాభిషేకం, రాత్రికి రాత్రి కైకేయి వెంబడి అరణపు దాసిగా వచ్చినటువంటి మందర వెళ్ళి కైక మనస్సులో విష బీజాలు నాటుతుంది. ఒకవేళ రాముడే గనక రాజు అయితే నువ్వు రాజమాత ఎట్లా అవుతావే పిచ్చిదానా అని ఆమెలో లేనటువంటి ఒక దుష్ట ఆలోచనను రేకెత్తిస్తుంది. ఎందుకంటే కైకకు తన సొంత ఇంటి నుండి అరణంగా వచ్చినటువంటి దాసి కాబట్టి, సేవకురాలు కాబట్టి తన యజమాని సమున్నత స్థానంలో ఉండాలని చూసుకున్నది. కాబట్టి అక్కడ కూడా ఆలోచన తప్పు కావచ్చు, కానీ ఆమె సేవా ధర్మం మాత్రం చాలా గొప్పది. తన యజమాని సమున్నతంగా ఉండాలనేటువంటి భావన చేసింది. అట్లాగే ఉత్తమ సేవక ధర్మం దగ్గరికి వచ్చేసరికి రాముడు హనుమంతుని మధ్య ఉన్నటువంటి బంధం మనకు తెలుస్తుంది. చూసి రమ్మంటే కాల్చి వచ్చేటంతటి ఒక నైపుణ్యం హనుమంతుడికి ఉంటుంది. ఒక గొప్ప సేవకుడి పాత్ర. హనుమంతుడు సుగ్రీవుడి దగ్గర మంత్రిగా ఉండి రామలక్ష్మణుల దగ్గరికి వచ్చి వినయంగా చేతులు జోడించి నమస్కారం పెట్టి మాట్లాడుతూ ఉన్నప్పుడు శ్రీరాముడి యొక్క సునిశ్చిత బుద్ధి హనుమంతుడు ఎవరో గుర్తించేటట్టుగా చేస్తుంది. అంటే ప్రతి విషయాన్ని లోతుగా ఆలోచించాలి. వ్యక్తులు మాట్లాడుతున్నటువంటి మాటలను బట్టి, ఆ మాటల ఆంతర్యాన్ని బట్టి అతడి యొక్క మనోధైర్యాన్ని, అతడి యొక్క స్థైర్యాన్ని, అతడి యొక్క లక్షణాలను, అతడి యొక్క వ్యక్తిత్వాన్ని అంచనా వేయవచ్చు అని చెప్పడానికి ఆ హనుమంతుడి యొక్క సంభాషణ ఒక గొప్ప ఉదాహరణగా మనకు కనిపిస్తుంది. లక్ష్మణ, ఈ వచ్చినవాడు సకల వేదాలు వేదాంగాలను అభ్యాసం చేసినటువంటి వాడు, అధ్యయనం చేసినటువంటి వాడు, లేకపోతే ఇంత బాగా ఎలా మాట్లాడగలడు అని రాముడు హనుమంతుని యొక్క గుణగణాల్ని ప్రశంసిస్తాడు. తద్వారా ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది సమాజం మాట తీరు ఎట్లా ఉండాలి అనేటటువంటిది రామాయణం నుండి మనం నేర్చుకోవాలి. హనుమంతుడు ఎట్లా మాట్లాడుతాడు అనేటటువంటి ఆ వాక్ శైలిని, వచశైలిని మనం ఇవాళ తర్వాత తరానికి నేర్పడానికి ఉపయోగపడాలి. చూసి రమ్మంటే కాల్చి వచ్చేటటువంటి ఘట్టం, చెప్పిన పనిని విజయవంతంగా పూర్తి చేసేటటువంటి లక్షణం అక్కడ మనకు హనుమంతుల నుంచి మనం అందుకుంటాం. అంటే ఒక ఉత్తమ సేవకుడు కనిపిస్తాడు, ఉత్తమ రాజు కనిపిస్తాడు, ఉత్తమ సతి కనిపిస్తుంది, ఉత్తమ కొడుకు కనిపిస్తాడు, ఉత్తమ గురువు కనిపిస్తాడు, ఉత్తమ శిష్యుడు కనిపిస్తాడు. అంటే ఇట్లా అనేకమైనటువంటి కౌటుంబిక ధర్మాలు మనకి ఇక్కడ కనిపిస్తాయి. రామ రావణ యుద్ధం పూర్తయింది. ఆ యుద్ధం పూర్తయిన తర్వాత లక్ష్మణుడు ఒక మాట అంటాడు. ఏమంటాడు అక్కడ? అన్నా, ఈ లంక చాలా అద్భుతంగా ఉంది, ఎంత బాగుంది కదా, ఇది ఇక్కడే ఉంటే మనం ఇక్కడే ఉంటే ఎట్లా ఉంటుంది అనే ఒక ఆలోచన ప్రశ్న వేసినప్పుడు, మన వాళ్ళు ఎవరైనా పరిపాలిస్తే ఎలా ఉంటుంది అన్నప్పుడు శ్రీరామచంద్రుడు ఒక మాట చెప్తాడు. అపిస్వర్ణమయీ లంక నా మే రోచతే లక్ష్మణ జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి. తమ్ముడా లక్ష్మణ, లంక స్వర్ణమయమైనది కావచ్చుగాక, కానీ అది ప్రకాశించడం లేదు. ఎందుకంటే జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి. కన్న తల్లి, జన్మనిచ్చినటువంటి తల్లి, జన్మనిచ్చినటువంటి దేశం, ఈ రెండు స్వర్గం కంటే గొప్పవి అని చెప్తాడు. ఈ ఒక్క శ్లోకం చాలు రామాయణం ప్రజలందరికీ దేశభక్తిని నూరిపోస్తుంది అని చెప్పడానికి. ఈ దేశంలో పుట్టి, ఈ దేశంలో చదువుకొని, ఇక్కడి ఫలితాల మీద పెరిగి, ఇక్కడి ఉత్పత్తులను అందుకొని, ఇక్కడ నుంచి ఉద్యోగం వచ్చేటటువంటి దశకు విదేశాలకు వలస వెళ్ళి అక్కడ డాలర్ల వేటలో, డాలర్ల మోజులో మునిగిపోతున్నటువంటి యువతకు ఇవాళ రామాయణం దేశభక్తిని నూరిపోస్తుంది. అంటే నీకు జన్మనిచ్చినటువంటి తల్లి, నీకు జన్మనిచ్చినటువంటి నేల స్వర్గం కన్నా కూడా గొప్పవి అనేటటువంటి మాటలు. కాబట్టి ఏ కోణంలోంచి చూసినా రామతత్వం మనల్ని మనిషి తత్వం నుండి మనీషి తత్వం వైపు నడిపింపచేస్తాయి.
నువ్వు మనిషిగా నిలబడమనేటటువంటి తత్వం మనకు నూరిపోస్తుంది. ఏ ఇతిహాసమైనా సరే, భారత, భాగవత, రామాయణాలు, కావ్యాలు, పద్యాలు, శతకాలు అవన్నీ కూడా నీలో ఉన్నటువంటి మానవ తత్వాన్ని జాగృతపరచుకోమని చెబుతాయి. అదే పని రామాయణం చేసింది. అందుకే రామాయణాన్ని సకల ధర్మాలకు ప్రతీక. రాజు ఎట్లా ఉండాలి, ఒక రాజు తాను ఎలా ఉండాలో మెదలాలో తెలుసుకోవాలనుకుంటే రామాయణం చదవాలి. తండ్రి ఎట్లా ఉండాలో తెలుసుకోవాలంటే రామాయణం చదవాలి. భార్య ఎట్లా నడుచుకోవాలో తెలవాలంటే రామాయణం చదవాలి. తమ్ముడు ఎట్లా ఉండాలో తెలుసుకోవాలంటే రామాయణం చదవాలి. అంటే ఒక అనుబంధాలకు ప్రతీకగా మనకు రామాయణం కనిపిస్తుంది. గురు శిష్యులు ఎట్లా ఉండాలో తెలుసుకోవాలంటే రామాయణం చదవాలి. ఒక ఉత్తమ సేవకుడు ఎట్లా ఉండాలో తెలుసుకోవాలంటే రామాయణం చదవాలి. అంటే ప్రతి పాత్ర కూడా ఒక ఆదర్శనీయమైనటువంటి పాత్రలుగా మనకు శోభిల్లుతాయి. అదే రామతత్వం, అదే రామ వైభవం. అందుకే రామాయణం తాళపత్రాల నుండి తాకే తెరల దాకా పరిఢవిల్లుతూనే ఉన్నది, మనందరి నోళ్లలో నానుతూనే ఉన్నది. ఆ రామతత్వం మనందరిలో ఈ శ్రీరామనవమి సందర్భంగా నిండుగా మెండుగా మనలో పాతుకుపోవాలని, ఆ రామతత్వం మనలో వెల్లువలా ప్రవహించాలని, అది ఒక విశాల భావనకు ప్రాతిపదిక కావాలని ఈ విశ్వం టీవీ ద్వారా ప్రేక్షకులందరినీ కూడా ఆకాంక్షిస్తూ, మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. జై శ్రీరామ్.